హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీకి రెయిన్ అలర్ట్ వచ్చిందండి. రానున్న 24 గంటల్లో వాతావరణ శాఖ ఎలా ఉండబోతుంది, అలాగే మీరు చూసుకున్నట్టయితే ఏ ప్రాంతాల్లో వర్ష సూచన ఎక్కువగా కనపడుతుందో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మరింత ఇన్ఫర్మేషన్ కోసం మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఆల్రెడీ గత వీడియోలో చెప్పుకున్నట్టుగా నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారి శ్రీలంక సైడ్ తుఫాన్ సృష్టించిందని ఆల్రెడీ చెప్పుకుందాం. ఇప్పుడు చూసుకున్నట్టయితే తమిళనాడు అండ్ కేరళ సైడ్ బాగా వర్షాలు పడుతున్నాయండి. ఇప్పుడు మనం ఆల్రెడీ చెప్పాం, శ్రీలంక నుంచి తమిళనాడుకు వచ్చి అలా తమిళనాడు నుంచి మన దక్షిణ కోస్తా జిల్లాలకు వచ్చే ఛాన్స్ కనపడుతుందని ఆల్రెడీ చెప్పుకున్నాం. ఆల్రెడీ ఇప్పుడు తమిళనాడు కేరళ సైడ్ బాగా వర్షాలు పడినాయని, ఇప్పుడు నెక్స్ట్ దక్షిణ కోస్తా జిల్లాల వైపే ఈ తుఫాన్ అనేది రాబోతుంది. ఈ రానున్న 24 గంటల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే ఛాన్స్ కనపడుతుంది. అలాగే చూసుకున్నట్టయితే తర్వాత 22, 23, 24 తారీఖుల్లో మరో వాయుగుండం ఏర్పడబోతుంది. అప్పుడు మరో తుఫాన్ రాబోతుందని ఇప్పుడైతే మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉంది. అప్పుడైతే ఈదురుగాలులు, తుఫాన్లు, ఉరుములు వచ్చే ఛాన్స్ కనపడుతుందని చెప్తున్నారు. అలాగే చూసుకున్నట్టయితే మనకి ఈ దక్షిణ కోస్తా జిల్లా అండ్ రాయలసీమలో ఎక్కువగా వర్ష సూచన కనపడుతుందండి. అలాగే చూసుకున్నట్టయితే నెల్లూరు, తిరుపతిలో రెడ్ అలర్ట్ ఇచ్చారండి. కొన్ని ప్రాంతాలకేమో చిత్తూరు, కడప ఏమో ఆరెంజ్ అలర్ట్ ఇచ్చారు. చూసుకున్నట్టయితే ఈ రానున్న ఈ 2 రోజుల్లో తుఫాన్ బాగా ఉండబోతుంది. భారీ నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉంటుంది. చూసుకున్నట్టయితే ఏ జిల్లాలో కురుస్తుందో రానున్న 20 గంటల్లో చూసుకున్నట్టయితే బాపట్ల, చిత్తూరు, కడప ఈ జిల్లాలో మోస్తరు వర్షాలు పడతాయండి. అలాగే చూసుకున్నట్టయితే ప్రకాశం, సత్యసాయి, అన్నమయ్య జిల్లాల్లో కూడా భారీ వర్షాలు పడే సూచనలు కనపడుతున్నాయి. చూసుకున్నట్టయితే అలాగే ఈ వర్ష తుఫాను అలజడికి చలి పెరిగిపోతుందండి. అసలే ఈ నెలాఖరికి ఇంకా తుఫాన్ రాబోతుంది అంటున్నారు. దీని ప్రభావం చలి ఇంకా పెరిగి భారీ చలి వచ్చే ఛాన్స్ కనపడుతుంది. అలాగే మీరు చూసుకున్నట్టయితే దక్షిణ కోస్తా జిల్లాలో కూడా వర్షం ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది. అలాగే తూర్పు రాయలసీమలో కూడా ఉండే ఛాన్స్ కనపడుతుంది వర్షం. మనం అనుకున్నట్టుగా లాస్ట్ వారంలో ఏవైతే ఉందో 10 రోజుల వరకు ఉండే ఛాన్స్ ఉందంటున్నారు తుఫాను. అప్రమత్తంగా ఉండాలండి. అప్పుడు దక్షిణ కోస్తా, తూర్పు రాయలసీమ వైపు ఎక్కువగా తుఫాను ఉండే ఛాన్స్ కనపడుతుంది చూసినట్టయితే. కానీ మనకి ఇంకా వర్షాలు ఏ జిల్లాలో వస్తుందో లాస్ట్ వారం దాన్ని మనం చెప్తుంది. లాస్ట్ వారం తుఫాను ఏ జిల్లాలో వస్తుంది ఇంకా మనకు క్లారిటీగా రాలేదండి. అది 2-3 డేస్ తర్వాత వస్తుందో అప్పుడు మనం క్లారిటీగా వివరాలు చెప్పుకుందాం దాని గురించి. ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇప్పుడు ఈ రానున్న 24 గంటల తుఫాను ఏ ప్రాంతాల్లో పడబోతుందో చూసుకున్నట్టయితే గూడూరు, సూర్రుపేట, నంద్యాలపేట ఇటు సైడ్ పడిపోతుందండి. అలాగే చూసుకున్నట్టే నాయుడుపేట, వెంకటగిరి, నెల్లూరు, కొవ్వూరు జిల్లాలో భారీ వర్షాలు కనిపిస్తున్నాయి. అలాగే కావలి, కూడూరు కూడా మబ్బుతో కూడుకున్న వర్షాలు కనపడుతున్నాయి. అలాగే చూసుకున్నట్టయితే ఒంగోలు, కుప్పం, కడప, హిందూపురం మోస్తరు వర్షాలు కనపడుతున్నాయండి చూసుకున్నట్టయితే. అలాగే ఉత్తరాంధ్ర, మధ్యాంధ్ర సైడ్ కూడా చలి బాగా పెరుగుతుందండి. ఇటు వర్షాలు కొంచెం తక్కువగానే ఉన్నాయి. మన కోస్తా జిల్లా, దక్షిణం కోస్తా జిల్లాల వైపు ఎక్కువ కనపడుతున్నాయి. అలాగే చూసుకుంటే ఉత్తరాంధ్ర, మధ్యాంధ్ర చలి బీభత్సంగా పెరిగిపోతుందండి. చలి బాగా ఉండబోతుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకా మరింత ఇన్ఫర్మేషన్ కోసం మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.